పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మా ఇదిగో వాక్యము ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. మరి ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన అమూల్యమైన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్స్ చేసుకున్నారు, చాలామంది చేసుకోలేదు. దయచేసి మీ సపోర్టు మా యొక్క ఛానల్కి దయచేయండి, లైక్ చేసి షేర్ చేయండి. సర్వాధికారి తండ్రి మీకును మీ కుటుంబాలకును మేలు కలిగించుగాక. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్య సందేశం చూస్తే మనకు చాలా బాగా తెలుసు కదా, ఎవరో పూర్వీకులు అంటే మన ఇశ్రాయేలు ప్రజలు. మన ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు బానిసత్వం అనుభవించారు? ఇంచుమించుగా 400 సంవత్సరాలండి. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కాదు, అంటే ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం కాదు, ఇంచుమించుగా 400 సంవత్సరాలు వారు బానిస జీవితం ఎందుకు వారు అనుభవించారు? మరలా ఎందుకు మోషేని పంపించాడు? వారికి ఎలా సహాయం చేశాడు? వారు వస్తూ ఏం చేశారు అన్న విషయాన్ని మనము ఈ యొక్క లేఖనం ద్వారా తెలుసుకుందాం. హల్లెలూయా. ఇక్కడ మూల ఆధారం ఏమిటని మనం చూస్తే, నిర్గమకాండంలో మనకు చెప్పబడిన విధంగా ఆ 3వ అధ్యాయం మనం చూసుకుంటాం, చదువుకుంటాం, సంతోషపడతాం. కానీ అంతకు ముందే తండ్రి ఒక మాటను పలికాడండి. ఎప్పుడు పలికాడు ఇది? అబ్రాహాము కాలంలో. అబ్రహాం కాదు, ఇంకా అతనికి పరమ తండ్రి అబ్రహాం అని పెట్టలే పేరు. అబ్రాహాం అని పెట్టిన ఆ పేరులో ఉన్నప్పుడు అప్పుడు అతనితో మాట్లాడిన మాట, ఎందుకు ఈరోజు మనం కూడా ఈ బానిస జీవితం అంటే కష్టకాలంలో జీవిస్తామంటే మన పూర్వీకులైన వారు తాత ముత్తాతలు చేసిన పాపములు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లాంటి వారు చేసిన మంచి కార్యాలు ఈరోజు సమాజంలో ఎక్కడైనా సరే మనల్ని మంచివారుగానో చెడువారుగానో మనకి స్థానాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే నాటి నుంచి వచ్చిందేనండి, అప్పుడు వచ్చిందే. ఏమిటది చూస్తే మనకు అందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు దేశంలో వారు బానిసలు అయిపోయారు కనుక వారితో వెట్టి చాకరీ చేయించాడు. వారికి ఆహారం కానీ నీళ్ళు కానీ ఏమి ఇవ్వకుండా వారిని బాధ పెట్టి ఆ ఫరో రాజు చాలా కాలం హింసించి తన పని రాత్రి పగలనుకుండా చేయించుకొని ఆహారం కూడా సరిగా పెట్టకుండా వారిని బాధ పెట్టారు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. కానీ అంతకుముందు ఏం జరిగింది? అసలు ఎందుకు ఈ దుస్థితి, ఎందుకు ఈ కర్మ, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ బానిస బతుకు వారికి వచ్చిందంటే 2 విషయాలకు మనం చూసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే పరమ తండ్రి వేసిన ప్రణాళిక చాలా బలమైందండి. ఒక మనిషిని రక్షించడానికి, ఒక మనిషిలో ఉన్న బాధను తొలగించడానికి, ఒక మనిషిని మంచివాడిగా చేయడానికి, లేకపోతే ఒక మనిషిని తృణీకరించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అది తండ్రికి మాత్రమే తెలుసు, ప్రపంచంలో ఎవరికి తెలియదు ఇప్పటివరకు కూడా. అందుకే అంటారు కదా, సులువుగా ఒక మాట అంటాడు మెస్సీ గారు, రేపటి గురించి నువ్వు ఆలోచించొద్దు, రేపటి విషయాలు అదే చూసుకుంటుంది, నా తండ్రి చూసుకుంటాడు అంటాడు మత్తయి సువార్తలో. కానీ మనకు ఆలోచన ఏంటంటే రేపు మాట పక్కన పెడితే నెలలకి సంవత్సరాలకి తగినట్లుగా మనం ఏం చేస్తామో తెలుసా? ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటాం. అసలు రేపటిది మనం ఉంటామో లేవో మనకు తెలియదు, కానీ ప్రణాళికలు మాత్రము మనం ఏర్పాటు చేసుకుంటాం. ఒక కట్టడాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. ఆ పలానా నెలలో ఇది, పలానా సంవత్సరంలో ఇది, పలానా ఇది ఏదైతే మన లైఫ్ మన జీవితం కోసం, మన బిడ్డలకు సౌఖ్యం కోసం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ నాటి నుంచి నేటి వరకు మానవులు వెళ్ళిపోతున్నారు. కానీ అది అందుకుంటాడో పొందుకోలేడో, అనుభవించలేడో వీడికి తెలియదు. వాడికే కాదు, నీకే కాదు, నాకే కాదు, ఎవరికీ తెలియదు. కానీ వాడు ఆలోచన మాత్రము సంవత్సరాలు కొలది ఆస్తుల కోసము, అంతస్తుల కోసము వేసుకుంటాడు. ప్రతిసంగం ఎందుకు ఈ యొక్క సమయంలో మాట జ్ఞాపకం చేసుకోవాలంటే, అసలు ఇశ్రాయేలుకు ఈ కర్మ ఎందుకు పట్టింది, ఫరో రాజు దగ్గర ఎందుకు వారు బానిసలుగా జీవించారు అన్నది మనం కొంచెం ముందుగా వాక్యాలను చూసుకుందాం. దేవుడు తండ్రి తన పరిశుద్ధ వాక్యం తన వెనుకలు దీవించిన గాక. హల్లెలూయా. ఇక చూడండి, ఇక్కడ 2 వచనాలు మనం చూసుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయంలో 12 నుంచి 14 వరకు వచనాలు అక్కడ చూస్తే ఆ 2 వచనాలు రాయబడిన మాటలు మనం చూద్దాం. 12 నుంచి 14.
అంటే 3 వచనాలు. ఈ 3 వచనాలు రాయబడిన మాట ఏంటే అబ్రాహాముతో చెప్తాడు. అబ్రాము, అబ్రాము నీ గర్భవాసం పుట్టబోయే సంతతి ఏ స్థితిలో ఉంటుందో నీకు తెలుసా? వారు పరదేశీలో బందీలుగా ఉంటారు. ఒక విషయం చెప్పాడు. పరదేశంలో దేశం కాని దేశంలో వారు బందీలుగా బంధించబడతారు. ఇంచుమించుగా 400 సంవత్సరాలు వారు బానిస జీవితం వారికి దాసులే జీవిస్తారు. ఆ 400 సంవత్సరాలు పూర్తయ్యాక వారి వైపు నేనే తీర్పు తీర్చి, నేనే న్యాయం తీర్చి వారిని బయటికి తీసుకొచ్చి వచ్చేటప్పుడు ఎలాగైతే రిక్తులుగా వెళ్ళారో, అంటే ఏమీ లేకుండా లోపలికి వెళ్ళారో, వచ్చేటప్పుడు వెండి బంగారంతో వారు ఆ దోపుసం తోసుకొని వస్తారు. ఇది జరుగుతుందయ్యా రాబోతున్న దినాలని ఎప్పుడో ముందు జరగవలసిన ఇశ్రాయేలు ప్రజల కోసము ముందుగానే మూల పురుషుడైనటువంటి అబ్రాం గారు చెప్పిన మాట ఇది. హల్లెలూయా. అబ్రాం గారు చెప్తాడు, అబ్రాం అంటాడు, తండ్రి ఎందుకు నా బ్రతుకు, నా వయసు అయిపోతుంది, నేను ముసలివాడిని అయిపోతున్నాను, ఇక నేను ఎవరన్నా నా కుటుంబంలో ఒకరిని తెచ్చుకొని పెంచుకోవాలి, నాకు తప్పదు, నాకు బిడ్డలు పుట్టంటే బయటికి తీసుకొచ్చి ఆకర్షణ చూపించి, ఇదిగో నీ నీకు ఓపిక ఉంటే, శక్తి ఉంటే నక్షత్రాలన్నీ నీవు లెక్కెట్టుకోవయ్యా, కానీ రాబోతున్న దినాల్లో ఏం జరుగుతుందో తెలుసని ఇశ్రాయేలు ప్రజల కోసం చెప్పిన మాట, అప్పుడు చెప్పిన మాట అండి. ఆదికాండం 15 అధ్యాయంలో చెప్పిన మాట. అప్పటికి ఇంకా ఇస్సాకు లేడు, యాకోబు లేడు, యాకోబు సంతతి లేదు. అంతకుముందే తండ్రి అబ్రాముతో చెప్పినమాట, నువ్వు కంగారు పడక అబ్రాము, నీకు ఖచ్చితంగా నేను గర్భఫలాన్ని ఇస్తాను, నీకు పుట్టబోయే కుమారుడు, ఆ కుమారుని కడుపును పుట్టబోయే కుమారుడు, ఆ కుమారుని కడుపును పుట్టబోయే సంతతి ఇదిగో ఇట్టి స్థితిలో ఉంటారు అని అప్పుడే చెప్పేశాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి అది. అంటాడు అక్కడ, నీ యొక్క సంతతి ఇదిగో వారు బానిస జీవితం జీవిస్తారు. ఎంత ఎంత చెప్పాడండి? ఇంచుమించుగా 400 సంవత్సరాలు. ఒకరోజు 2 రోజులు కాదండి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బాధపడింది. ఆ 12 మంది కూడా ఎంత 11 మంది కూడా ఎంత బానిసలు అయిపోయారో. కానీ చివరివాడైనట్టు అయినటువంటి యేసవ్ మాత్రం ఆ బానిస ఆ యొక్క ఫరో రాజు యొక్క దగ్గర అధిపతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బహుగా ఆశీర్వదించబడ్డాడు. కానీ 11 మంది చాలా హింసలు పడ్డారు. ఇంచుమించుగా 400 సంవత్సరాలు. అయితే 11 మంది కాదు, వారి సంతతి 400 సంవత్సరాలు అంటే తక్కువ మాట అండి, తక్కువ మాట. ఎంత జనాంగం పెరిగారు, లోపలికి ఎంతమంది వెళ్ళారు, ఎక్కడ ఇంతకీ వీళ్ళు ఎందుకు వెళ్ళారు? గోధుమలు తెచ్చుకోవడానికి, ధాన్యం తెచ్చుకోవడానికి వెళ్ళారు. ధాన్యం కోసం లోపలికి వెళ్ళిన 11 మందికి ఎంత సంతతి పెరిగిందండి. ఆ సంతతి అంతా కూడా ఎన్ని సంవత్సరాలు బాధపడ్డారు అక్కడ అంటే, బానిస జీవితం ఎంతకాలం అంటే 400 సంవత్సరాలు. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? ఇవన్నీ జరగక ముందే, ఇంకా యాకోబు పుట్టకముందే, ఇస్సాకు పుట్టకముందే అబ్రాహాంతో చెప్తున్న మాట అది. ఆదికాండం 15 అధ్యాయంలో. ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఒక మేలు చేయాలంటే, లేదంటే ఒక కీడు రావాలంటే, మన పూర్వీకులు తాతల నుంచి కూడా అది ప్రణాళిక ఉందన్న సంగతి ఎవరికి తెలుసండి? చాలామంది గ్రహించుకోలేరు. చాలామంది గ్రహించుకోలేక అజ్ఞానంతో మాట్లాడుతుంటారు. చూడండి, ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు అనుకో, అక్కడ కూర్చుని కొంతమంది పెద్ద మనుషులు కూర్చుంటారు కదా బయట. ఇప్పుడంటే అన్ని స్టూళ్ళు వచ్చాయి, చాలా చాలా రకరకాల టేబుల్స్ వచ్చాయి. అప్పుడు కూర్చోడానికి ఏంటి, చెట్టు పొదలు లేకుంటే అరుగులు అంటే తెలుసు కదా, ఎత్తుగా కట్టుకుంటారు ఇంటి ముందు కూర్చోడానికి. దాని మీద కూర్చొని ఎవరైనా బిడ్డలు, ఒక ఇంటి బిడ్డలు అలా వెళ్ళిపోతుంటే వాళ్ళని చూసి ఆ పెద్ద మనుషులు ఏం చెప్పుకుంటారు తెలుసా? వీరు చాలా బుద్ధిమంతులండి, అచ్చం వారికి ఆ తాత పోలిక, నానమ్మ పోలిక అంటే అమ్మమ్మ పోలిక వచ్చి మంచి గుణవంతులండి అని చెప్పుకుంటారు. ఎవరిని బట్టి? నీ పూర్వీకులైన వారి నీ తాత తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొని, తాత ముత్తాతను జ్ఞాపకం చేసుకోండి. అదే బిడ్డలు చెడ్డగా తిరిగారనుకో, అప్పుడు ఏమంటారు తెలుసా? ఇదిగండి వీళ్ళ తాతలు ఉన్నారే, తాతలు ఉన్నారే చాలా మూర్ఖులండి అని అసహ్యంగా జీవించేవారండి. అదే బుద్ధులు వీరికి వచ్చని చెప్పుకుంటారు. అంటే మంచి చెడు కూడా నిన్ను బట్టి చెప్పరు ప్రియ సహోదరులారా, నీ వెనకున్న వారు, నీ ముందున్న వారి కోసం తలంచుకొని చెప్తారు. అదే చెప్తాడు ఇక్కడ అబ్రాహాముకి.
తండ్రి చెప్పిన మాట, అబ్రాము రాబోతున్న దినాలు నీకు బిడ్డలేరు అనుకోక, నేను ఇవ్వబోయిన కుమారుడు ద్వారా, ఆ కుమారుడు సంతతి ద్వారా ఇదిగో ఇలాంటి బానిస బ్రతికి ఇంచుమించుగా 400 సంవత్సరాలు ఆ పరదేశంలో ఉంటూ, పరదేశం అంటే ఏంటి? ఫరో దేశం, ఐగుప్తు దేశం, అంతే కదా. అసలు వీరు ఎక్కడున్నారు ఇశ్రాయేలు? ఏ దేశంలో ఉన్నారు? ఏ దేశం నుంచి ఏ దేశానికి వెళ్ళారు? ఇప్పుడు మనమంతే కదా. ఒక ఊరి నుంచి ఒక ఊరిలో ఇలా అక్కడ స్థిరపడిపోయేవాడుకో, ఆ ఊరి వారు ఏమంటారంటే, నీవు ఎంతకాలం అక్కడ బ్రతికినా ఊరి వారు ఏమంటారంటే, ఈ వ్యక్తి ఈ ఊరు వాడు కాదండి, ఫలానా ఊరు అని చెప్తారు. మనం కూడా అలాగే చెప్తాం. ఏ ఊరి నుంచి వచ్చావా ఎక్కడికంటే, మా ఊరు ఈ ఊరు కాదండి, నువ్వు ఎన్ని సంవత్సరాలైనా బ్రతకొచ్చు, మాది ఫలానా ఊరు అని చెప్తాం. అలాగే ఇశ్రాయేలు ఐగుప్తీయులా అంటే కాదు. అక్కడికి ఎందుకు వచ్చారంటే ఇదిగో దీనికోసం వచ్చారు. కానీ ఇప్పుడు ఏమైందంటే అక్కడ బానిస జీవితంగా వారు అనుభవిస్తున్నారు. ఈ విషయాలు ఎప్పుడు చెప్తున్నాడు? అబ్రాహాంకి ఇంకా ఇస్సాకుని ఇవ్వకముందే చెప్పేశాడు. హల్లెలూయా! అదండి తండ్రి యొక్క ప్రణాళిక. ఆయన ఒక ప్రణాళిక వేశాడంటే తరాలు కూడా అలా నిలబడిపోయింది, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా. ఒక క్రైస్తవులారా, అందుకే కంటే 3 మాటల్లో 12, 13, 14 వచనాలు జాగ్రత్తగా ఆదికాండం 15 అధ్యాయంలో చూసుకుంటే అక్కడ మీకు ఈ మాటలు కనిపిస్తాయి. అబ్రాహాము, నువ్వు చింతించొద్దు, నీ గర్భవాసన వచ్చే బిడ్డలు ఇదిగో ఇటు రీతిగా పరదేశంలో ఉంటూ అక్కడ బానిస జీవితం జీవించినప్పుడు నేనే వారిని విడుదల చేసి, నేనే వారిని విముక్తి చేసి, నేనే వారి యొక్క కట్లను తప్పి, నేనే వారిని బానిస జీవితంలో బయటికి తీసుకొచ్చినప్పుడు వారు ఎలా వస్తారండి? కావలసినంత సొమ్ము పట్టుకొని బయటకు వస్తారని చెప్పాడు ఆయన. అదే జరిగింది. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు వచ్చినట్టు ఏం చేశారంటే దోపుడు సొమ్ము అంతా తీసుకొస్తున్నాడని నిర్గమాకాండంలో రాయబడింది. దోపుడు సొమ్ము కాదండి, వారి కష్టార్జితం అది. హల్లెలూయా! చాలామంది అంటారు ఆ దోపుడు సొమ్ము అంటే వాళ్ళందరినీ మోసం చేసి తెచ్చిస్తారంటే కాదు, వారి కష్టార్జితం తెచ్చుకున్నారు. ఇన్ని సంవత్సరాలుగా వారు కష్టార్జితం అంతా బంగారు రూపంలోను, వెండి రూపంలోను వారు బయటికి తెచ్చుకున్నారు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు. ఇది ఎందుకు చెప్పుకోవాలంటే, నా జీవితంలో ఒక మంచి జరగాలన్నా, ఒక చెడు జరగాలన్నా ఆదిలోంచి పునాది వేసేసాడు పరమ తండ్రి. హల్లెలూయా! ఆదిలోంచి పునాది వేసేసాడు. కనుకనే ఈరోజు మన జీవితంలో వెలుగు కానీ చీకటి కానీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనం తెచ్చుకున్నది కాదు. నిజమే, ఈరోజు తల్లికి ఇష్టం లేకుండానో ఇష్టం ఉండో నువ్వు జీవిస్తున్నావు. తల్లిని బాధపెట్టో, నీ బిడ్డను బాధపెట్టో, భార్యను బాధపెట్టో, భర్తను బాధపెట్టో జీవిస్తున్నామేమో, ఇరుగు పొరుగు వారిని బాధపెట్టి. కానీ ఈ ప్రణాళిక ఎప్పుడేసాడంటే నాడే వేసేసాడు. అంటే మన పూర్వీకులు చేసిన పాపపుణ్యాలే మనకి వెనకాల వస్తున్నాయన్న సంగతి చాలామంది మర్చిపోతారు. ఎక్కడికి పోవండి, అది మనం వెంట పట్టుకుని ఉంటాయి. అందుకే ఇక్కడ అన్నాడు, నీ సంతతి ఇదిగో రాబోతున్న దినాలు ఇలా ఉంటుంది. అప్పుడు అబ్రహాం గారు ఉన్నారా? లేడే. ఇస్సాకు ఉన్నాడా? లేడే. యాకోబు ఉన్నాడు. యాకోబు కూడా ఈ 400 సంవత్సరాల క్రితం లేడు. కానీ ఎవరు అనుకుంటారు? వారి సంతతి ఈ బానిస బ్రతుకు జీవించారు సహోదరులారా. అందుకే ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఆ దోపుడు సొమ్ము అంటాడు నిర్గమకాండంలో. దోపుడు సొమ్ము తీసుకొని వచ్చి, దోపుడు సొమ్ము కాదు, వారు కష్టార్జితం అది. వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడిన కష్టార్జితం వారు ఏం చేశారు? వెండి రూపంలోను, బంగారు రూపంలోను బయటికి తెచ్చేసుకున్నారు. కావున ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే నాడే చెప్పేశాడు. కావున ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో నీకు కానీ నాకు కానీ తెలియదు. అందుకే రేపటి గురించి నువ్వు చింతించొద్దు, రేపటి విషయం నా తండ్రి చూసుకుంటాడని మత్తయి సువార్తలో మెస్సీగా చెప్పిన మాట మనం నమ్మాలి, వినాలి. ప్రియ సంగమా, మనం ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే, ఈ విధంగా మనం సంతోషిస్తున్నామంటే, ఈ విధంగా బ్రతుకుతున్నామంటే అది ఆదిలోనే చాలామంది తెలియదండి. నేను గొప్పగా డిగ్రీలు చదివిస్తానండి, లేదంటే నేను ఒక సైంటిస్ట్ అండి, నేను ఒక డాక్టర్ని, నేను ఒక లాయర్ని, నేను ఒక డిపార్ట్మెంట్లో ఉన్నవాడిని, నేను ఒక ఇది అది మనం చెప్పుకుంటామే. కానీ ఇది నీవు ఇలా ఉండాలని అప్పుడే ప్రణాళిక ఏర్పాటు చేశారు తండ్రి. హల్లెలూయా! వారు ఎవరైనా కావచ్చు, ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ గ్రామానికి చెందినవాడైనా, ఏ రాష్ట్రానికి పట్టణానికి చెందినవాడైనా ఇదే ప్రణాళిక. నీ జీవితంలో జయిస్తున్నావంటే అది నీ గొప్పతనం కాదు,
కానీ ఇది తెలుసుకోలేని మానవుడు తనను తాను హెచ్చించుకుంటూ, తనను తాను గొప్పగా చెప్పుకుంటూ, తనను తాను ఏదో ఊహించుకుంటూ ఊహాగానంలో జీవిస్తున్నాడు మానవుడు. హల్లెలూయా! ఇది నీ తెలివితేటలు కాదయ్యా! నీ జీవితంలో ఇలా జరగాలని నీ పూర్వం జనాన్ని బట్టి ఆయన ఎప్పుడో ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఒకడంటాడు, నా ప్రాణమా తిని త్రాగు సుఖించుము, తరాలు సరిపోయి సంపదను సంపాదించేశాను అని గర్వపడుతుంటే ఎవరినాడు పరమ తండ్రి? వాడా ఈ రాత్రే ఇప్పుడే ఈ క్షణమే నీ యొక్క దీపాన్ని నేను తొలగిస్తుంటే ఆత్మను నీకు ఇచ్చిన ఊపిరి నేను తీసేస్తే ఏం చేస్తుందయ్యా నీ ఆస్తులు అంతస్తులను నువ్వేమైపోతావని ప్రశ్నించాడు కదా. కావున ప్రియ సహోదరులారా, మనిషి ఎప్పుడు గొప్పవాడు కాదు. మనిషి ఎప్పుడు కూడా ఆ, ఎక్కడ వాడు క్రిందవాడే, పైవాడు కాదు. అది జ్ఞాపకం చేసుకుంటే మనం ఆయన యొక్క ప్రేమను పొందుకుంటాం, ఆయన యొక్క దీవెన పొందుకుంటాం, ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకుంటాం. మరలా చెప్తున్నాను, ఇశ్రాయేలు ఎలా కష్టపడడానికి గల కారణము నాడే ప్రణాళిక ఏర్పాటు చేసి అప్పుడే చెప్పేశాడు. వారు కష్టపడతారు, ఆ కష్టంలోంచి నేనే న్యాయం చేసి తీర్పు తీర్చి వారిని బయటికి తీసుకొచ్చి వారు రిక్తులుగా లోపలికి వెళ్ళారు కనుక సొమ్ముతో ధనవంతులుగా వారు బయటికి తీసుకొస్తారని అబ్రాహం చెప్పిన ఆ మాట ఉంది. ఆ మాట అక్షరాల, ఆ నిబంధన అక్షరాల నెరవేర్చిన పరమ తండ్రికి మనం ఎలా ఉన్నాము? రుణస్థులమై ఉన్నామని తెలియజేస్తున్నాడు. ప్రార్థించుకుందాం. కనికర సంపన్నుడా, దయామూర్తి నీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ వాగ్దానం మాతో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోండి. ఇచ్చిన వాక్యం తండ్రి ఎస్ఐ నాన్న ప్రభా, మరి విన్న వాక్యాన్ని బట్టి నా ప్రభా వారు ఆలోచించుకొని ఆలోచన తండ్రి కర్తమైన నీవు వారికి చక్కటి బుద్ధి వివేకం నేర్పించి నిజమే ఇది అని నమ్మడానికి సహాయం చేసి మహిమ గంత ప్రభాన్ని మీరు పొందుకోమని అయ్యా, ఆనాడు వారి కష్టాల కన్నీళ్ళలోంచి వేదల నుంచి ఎలాగైతే తొలగించావో ఈనాడు మేము పడుతున్న శ్రమలోంచి తండ్రి, ఆకలి దప్పులోంచి, అనారోగ్యంలోంచి, ఆర్థిక స్థితిలోంచి మమ్మల్ని తండ్రి తప్పించి గొప్ప చేస్తామని మా ప్రియ రక్షకుడైన మెస్సీ నామలు ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా మరొకసారి ఆయన తన కుమారుడైన మెస్సీ నామలు వందనాలు. తర్వాత గారు తను మేము దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా.